తెలుగు రాష్ట్రాల వైపుగా మరో ప్రళయం దూసుకొస్తోంది. దిత్వా తుఫాన్. అయితే ఇప్పుడు దిత్వా తుఫాన్ దిశను మార్చుకున్నట్టు తెలుస్తోంది. అది దిశ మారుతోంది. ఏపీ తెలంగాణ వైపుగా కొంత ఇప్పుడు ఈ దిశ మార్పుతో కొంత ప్రభావం ముందు కంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత తక్కువగానే ఉండే అవకాశం. అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా భారీగా వర్ష సూచన జారీ చేశారు. రేపు పుదుచ్చేరి తీరానికి చేరుకోబోతోంది ఈ దిత్వా తుఫాన్. దక్షిణ కోస్తా రాయలసీమకి భారీగా వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇక తుఫాన్ ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలు వీయడంతో పాటుగా అటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే శ్రీలంక సమీపంగా మొదలైనటువంటి ఈ తుఫాన్ అది శ్రీలంకలో చాలా పెను ప్రభావాన్ని చూపించింది. కల్లోలమైనటువంటి వాతావరణాన్ని తవిచూసింది శ్రీలంక ప్రాంతం మొత్తం కూడా. శ్రీలంకకి దగ్గరగా ఇప్పుడు ఈ తుఫాన్ మొదలైంది. అల్పపీడనం ముందుగా అక్కడ ఒక అల్పపీడనం మొదలైంది. అది కాస్త వాయుగుండంగా మారి తుఫాన్గా మారి అక్కడి నుంచి ఇప్పుడు ఆ తుఫాన్ ఇటు ఇండియా వైపుగా దూసుకొస్తోంది. అది ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో పుదుచ్చేరి ప్రాంతం దగ్గర ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అటు ఏపీ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉండబోతోంది. ఇప్పుడే ఆల్రెడీ వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసాయి. అది శ్రీలంక తీరం దాటిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడులో చాలా మార్పులు వచ్చేసాయి. సో ఆకాశం మొత్తం కూడా మేఘావృతం అయిపోయింది. కొన్ని చోట్ల చిరుజల్లు కురుస్తూ ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలుగా రేపు సాయంత్రానికల్లా అది మారే అవకాశం ఉంది.